పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ ఉన్నా మద్యం ఏర్లై పారుతామని అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలా? ఇసుక దందా లోడ్లు ఎక్కడ పడ్డా కోడం నుంచి చర్చ జరుగుతోంది. ఏం సమాధానం చెప్పుకోవాలా? నేను రెడీగా ఉన్నా. నేను చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా. ఇన్నారా టీడీపీ పార్టీ కార్యకర్తలు లీడర్లు ఎట్లా మాట్లాడుకుంటున్నారు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా ఉన్నదట. మందు ఏరులై వారుతున్నదట. ఇసుక లారీలలో స్మగ్లింగ్ చేస్తున్నారట. హాగో అందుకే టీడీపీ పార్టీలు సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకొని జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మీద ఫైర్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడి ఉన్నంత మాత్రాన జరుగుతున్న అన్యాయాన్ని అడగకుండా ఊకోవద్దన్నట్టు మాట్లాడుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గాని తెలుగుదేశం పార్టీకి గాని మద్దతు తెచ్చే వ్యాపారాలు ఏమి ఇక్కడ జరిగినా చూస్తాం. 2 రోజులు నిన్నటి దారి తెచ్చుకోకపోతే మేమే కార్యకర్తలతో పోయి అడ్డంగా పడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్నరా చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని మస్తు గొప్ప పరిపాలిస్తున్నాడు. కానీ జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మొత్తం చెడగొడుతున్నాడు. మందును విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నాడు. అది చంద్రబాబు పరిపాలనకు చెడ్డ పేరు తీసుకొస్తున్నది. కూటమి ప్రభుత్వంతో కూడినంత మాత్రాన చూసుకుంటుండే పిర్కోలం కాదు అంటుర్రు. అవసరమైతే లారీలకు అడ్డం పండుకుంటారట. ఏమైనా చేసుకోండి, పార్టీకి మద్దతు తెచ్చే పని మేం చేయం, మీరు చేస్తే సహించాం అంతే, ఊకునేదేలే. కూటమి ప్రభుత్వమా మజాక? ఇప్పటి వరకు మస్తు నీతిగా పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు. అంతటి నీతిని జడగొడతాడా అంటే ఊకోం. పార్టీకి చెడు జరిగే పనులు మేం చెయ్యం, ఇంకొకటి చేస్తే ఊరుకోం. ఎవడు ఏమైనా అనుకోని అన్నట్టు జనసేన ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండ్రు టీడీపీ కార్యకర్తలు. మరి చూడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తాడు, లేకుంటే టీడీపీ కార్యకర్తలకు నచ్చజెప్తాడో అనేది. అయితే కొంతమంది జనసేన పార్టీలు కావాలనే టీడీపీ పార్టీలు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఉద్దర పంచాయతీలు పెట్టి వచ్చే ఎన్నికలలో జనసేన సిట్టింగ్ సీట్లు కొట్టేయాలని ప్లాన్లు వేస్తున్నారు తప్ప ఎక్కడే జరుగుతలేదు అంటున్నారు. ఇక అట్లా వాస్తవం ఎంత ఉందో ఏందో మనకైతే తెలియదబ్బా.